హాయ్ పిల్లలు, మీ అందరికీ కథలంటే ఇష్టమే కదా? సరే, ఈరోజు మనమొక భలే మంచి కథ విందాం. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేదట. దట్టమైన అడవి. ఆ అడవి మధ్యలోంచి ఒక పెద్ద నది అలా మెల్లగా ప్రవహిస్తూ ఉండేది. ఎంత అందంగా ఉండేదో తెలుసా ఆ అడవి? అయితే ఆ నది ఒడ్డునే ఒక పెద్ద నేరేడు పండ్ల చెట్టు ఉండేది. దాని కొమ్మలన్నీ నదిలోకి వంగి ఎర్రగా తియ్యగా ఉండే పండ్లతో నిండుగా ఉండేవి. ఆ చెట్టుమీద ఒక మంచి కోతి ఉండేది. అలాగే ఆ నది ఒడ్డున ఒక మొసలి ఎప్పుడూ ఆకలితో అలా పడుకుని ఉండేది. ఒకరోజు మన కోతి ఆనందంగా పండ్లు తింటూ ఉండగా కింద నీరసంగా పడుకున్న మొసలిని చూసింది. పాపం, ఆకలితో ఉన్నట్టుందనుకుందే. వెంటనే కోతికి జాలివేసి తన దగ్గరున్న రుచికరమైన పండ్లను దానితో పంచుకోవాలని అనుకుంది. అంతే, కోతి ఏం చేసిందో తెలుసా? చెట్టుపైనుంచే కొన్ని తీయటి పండ్లని కిందకి విసిరింది. కింద ఉన్న మొసలి వాటిని టప్ టప్ అని నోటితో పట్టుకుని హమ్మయ్యా, ఎంత రుచిగా ఉన్నాయో అనుకుంటూ ఆనందంగా తినేసింది. పాపం, కోతి దయవల్ల ఆ మొసలి ఆకలి తీరిపోయింది, మనసునిండా సంతోషమొచ్చేసింది. అప్పణ్నుంచి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. రోజూ కోతి మొసలికి పండ్లుచ్చేది. వాళ్ళిద్దరూ కలిసి ఆడుకునేవాళ్లు. కొన్నిసార్లు అయితే కోతి మొసలి వీపుమీద కూర్చొని నదిలో సరదాగా షికారుకు కూడా వెళ్లేది తెలుసా? అలా వాళ్ల స్నేహం రోజురోజుకి చాలా బలపడింది. ఒకరోజు మొసలికి ఒక ఆలోచన వచ్చింది. ఇంత అద్భుతమైన పండ్లని నా భార్యకు కూడా తినిపించాలి అని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఒక పెద్ద ఆకులో కొన్ని పండ్లు తీసుకుని నది అవతలివైపు ఉన్న తన ఇంటికి బయల్దేరింది. మొసలి భార్య ఆ తియ్యటి పండ్లని తిని వావ్, ఎంత బాగున్నాయో అనుకుంది. చాలా ఇష్టపడింది. కాని అప్పుడే దాని బుర్రలో ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. అదేంటంటే, రోజూ ఇన్ని తియ్యటి పండ్లు తినే కోతి గుండె ఇంకా ఎంత తియ్యగా ఉంటుందో కదా అని అనుకుంది. చూశారా, ఎంత చెడ్డ ఆలోచనో! తన భార్య కోతి గుండె కావాలి అనగానే మొసలికి షాక్ కొట్టినట్టయింది. అయ్యో, అదేంటి అలా అంటావు? అది నా ప్రాణ స్నేహితుడు. నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు సహాయం చేసింది. నేను ఆ కోతిని అస్సలు మోసం చేయలేను అని తన భార్యకు చెప్పింది. కాని మొసలి భార్య వినలేదు. చాలా మొండిగా, కోపంగా మాట్లాడింది. దాంతో పాపం మొసలికి ఏం చెయ్యాలో అస్సలు అర్థం కాలేదు. ఒకవైపు స్నేహితుడు, మరోవైపు భార్య, వాళ్ల మధ్యలో నలిగిపోయి చాలా బాధపడింది. చివరికి భార్య మాట కాదనలేక మొసలి తన స్నేహితుడిని మోసం చెయ్యడానికే నిర్ణయించుకుంది. బాధగా, నెమ్మదిగా, అపరాధభావంతో కోతి ఉన్న చెట్టు దగ్గరికి ఈదుకుంటూ వెళ్ళింది. కోతి దగ్గరికి వెళ్ళి బలవంతంగా నవ్వుతూ, మిత్రమా, మా ఆవిడ నీకోసం మా ఇంట్లో పెద్ద విందు ఏర్పాటుచేసింది, తప్పకుండా రావాలి అని పిలిచింది. కోతిని నమ్మించడానికి తన భార్య నీకు ఇష్టమైన అరటిపండు రొట్టె, కుకీలు కూడా చేసిందని అబద్ధం చెప్పింది. విందు అనగానే కోతి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. తన స్నేహితుడు అంత ప్రేమగా పిలుస్తున్నాడని అనుకుంది. వెనకాలున్న ప్రమాదాన్ని అస్సలు ఊహించకుండా వస్తాను మిత్రమా అని సంతోషంగా ఒప్పుకుంది. కోతి, మొసలి వీపుమీద కూచుని నది దాటుతున్నారు. కోతి చాలా సంతోషంగా ఉంది. కాని మొసలి మనసులో మాత్రం అయ్యో, ఇంత మంచి స్నేహితుడిని మోసం చేస్తున్నానే అని బాధ పెరిగిపోతోంది. ఆ బాధను ఇక తట్టుకోలేకపోయింది మొసలి. సిగ్గుతో కళ్ళు మూసుకొని అసలు నిజం చెప్పేసింది. నన్ను క్షమించు మిత్రమా, మా ఆవిడ నిన్ను విందుకోసం కాదు, నీ గుండెను తినడానికి పిలిచింది అని తన మోసాన్ని ఒప్పుకుంది. ఆ మాటలు వినగానే కోతికి గుండె ఆగినంత పనైంది. తాను ఎంత పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నానో అర్థమై దాని కళ్ళు భయంతో పెద్దగా అయ్యాయి. చుట్టూ నీళ్లు. ఇప్పుడు ఏం చేయాలి? కాని మన కోతి తెలివైంది కదా. భయంతో వణికిపోకుండా వెంటనే తెలివిగా ఆలోచించడం మొదలుపెట్టింది. తన ప్రాణాలను ఎలా కాపాడుకోవాలా అని టక్కున ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించింది. కోతి అస్సలు భయపడనట్టుగా చాలా ప్రశాంతంగా అంది. ఏమందో తెలుసా? ఓరి మిత్రమా, నువ్వు ముందే చెప్పాలి కదా. మేం కోతులం, మా గుండెల్ని చెట్లపైనే భద్రంగా దాచుకుంటాం. పద వెనక్కి వెళ్దాం, నా గుండెని తీసుకుని వస్తాను అని చెప్పింది. ఆ మూర్ఖపు మొసలి కోతి చెప్పిన అబద్ధాన్ని నిజమనుకుంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అయ్యో అని అనుకుని వెంటనే వెనక్కి తిరిగి
వీలైనంత వేగంగా నది ఒడ్డువైపు ఈదడం మొదలుపెట్టింది. నది ఒడ్డు రానే వచ్చింది. ఇంకేముంది? కోతి ఒక్క గెంతులో మొసలి వీపుమీద నుండి దూకి గబగబా తన నేరేడు చెట్టుపైకెక్కి సురక్షితంగా ఒక కొమ్మ మీద కూర్చుంది. హమ్మయ్యా! ఇప్పుడు మన తెలివైన కోతి సేఫ్గా ఉంది. కింద నీళ్లల్లో ఉన్న ఆ మూర్ఖపు మొసలికి ఒక మంచి గుణపాఠం నేర్పడానికి రెడీగా ఉంది. చెట్టుపైనుంచి కోతంది, ఓరి మూర్ఖుడా! గుండె లేకుండా ఎవరైనా బ్రతుకుతారా? నేను నిన్ను స్నేహితుడనుకుంటే నువ్వు నా స్నేహానికే ద్రోహం చేశావు అని బాధగా చెప్పింది. అప్పుడు మొసలికి తాను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమై సిగ్గుతో తలదించుకుంది. తన స్వార్థం వల్ల ఆ మూర్ఖపు మొసలి ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోయింది. అంతేకాదు ఆ రుచికరమైన పండ్లను కూడా శాశ్వతంగా కోల్పోయింది. ఇక ఒంటరిగా విచారంగా మిగిలిపోయింది. చూసారా పిల్లలు, ఈ కథ మనకు ఏం నేర్పిందో? తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా బయటపడొచ్చు. మన కోతిలాగా అన్నమాట. అలాగే నిజమైన స్నేహం చాలా విలువైంది. దాన్ని మనం ఎప్పుడూ మోసం చెయ్యకూడదు. జాగ్రత్తగా కాపాడుకోవాలి. సరేనా?